ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటూ, నేను బ్రదర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు ఫాదరు. ఆయన ఫాదర్ కొత్తగా గురువు అయినప్పుడే నేను తత్వశాస్త్రం చదవడానికి ఇక్కడ జానంపేటకు వచ్చాను. అప్పుడు ఫాదర్ నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచే మాకు బాగా దగ్గరగా మాట్లాడుకోవడం, ఏదైనా అవసరమైతే అడుగులేరా అన్నట్లు చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ నేను డీకన్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తూ నాకు తోడుగా ఉంటూ ఉన్నటువంటి సిస్టర్సు, మరియు ఈ యొక్క జేఆర్ ఫాదర్ దగ్గర పనిచేస్తున్నటువంటి సిస్టరు, మళ్ళీ డ్రైవర్ అయినటువంటి మా పృథ్వీ గారికి, ఆ సింగర్స్ స్టీఫెన్ అండ్ సామ్యుయేలు, మరియు అన్నమ్మ, జయమ్మ, తర్వాత కృష్ణ అండ్ ఫ్యామిలీ, తంబి వాళ్ళ ఫ్యామిలీ, జ్యోతి మేడం ఫ్యామిలీ, ఇది చెప్పుకుంటూ పోతే సాయి, ఇంకొక ఎలక్ట్రీషియన్ తంబి, సౌండ్ తంబి, వీళ్ళకందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. నాకు పరిచయమైనటువంటి, అంటే కొద్ది సమయంలోనే, కొద్ది రోజుల్లోనే నాకు ఇంత దగ్గరగా ఉంటూ మేమున్నాం బ్రదర్ అని అన్నటువంటి కుటుంబాలు నాకు ఇంకా సరిగ్గా తెలియదు, పేర్లు మాత్రం తెలియదులే. కానీ ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు ఏమైనా అవసరమా, ఏమన్నా కావాలా అని. సో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా యూత్ అయితేనేమి, మర్యాదల వాలంటీర్లు, తర్వాత యువకులు అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఇంత ఘనంగా జరిగింది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పొద్దున్నే 8:30-9 అయింది. నేను అల్లిపల్లి నుంచి వచ్చాను. అల్లిపల్లి నుంచి బయలుదేరి ఈరోజు పూజకు మాట ఇచ్చాను కాబట్టి ఆడావిడిగా వచ్చాను. అక్కడ కూడా ఛార్జ్ తీసుకోలేదు నేను ఇంకా, అంటే తీసుకున్నానులే కానీ ప్యారిస్లో ఇంకా పూజ చేయలేదు నేను. ఇక్కడే మొదటి పూజ కానీ మళ్ళీ ఇక్కడే చేయడం జరుగుతూ ఉంది. సో ఎందుకంటే ఫాదర్ పిలిచి చెప్పిన వెంటనే నేను అన్నాను, 10వ తరగతి వస్తాను ఫాదర్ కొంచెం అని అంటే, మళ్ళీ నిన్న నా ఫోన్ చేసి అడిగితే తప్పకుండా రారా, అన్నీ మీకోసం సిద్ధపరిచున్నాం కదా, ఇది అదే అని చెప్పారు. సో మరొకసారి ఈ చిన్నపాటి సన్మానం నేను కూడా చెయ్యాలి. ఫాదర్ గారు సేవలో వర్ధిల్లాలని మనమందరం కూడా బలంగా ప్రార్థన చేద్దాం.